అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 4 నెలల క్రితం తిరుపతి లడ్డూల కల్తీ సందర్భంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కాపాడడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో వారాహి వాహనం మీద బహిరంగ సభను నిర్వహించి మరీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో పవన్ మళ్ళీ ఈ టాపిక్ ని అయితే ఎత్తలేదు. కానీ అనూహ్యంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ డిమాండ్ వినిపించింది. మహాకుంభమేళ సాక్షిగా ఈ డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది. దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని నాగ సాధువులు, సంతులు, అఖండాలతో కూడిన బృందం ఒకటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారని అంటున్నారు. మహాకుంభమేళకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగా చర్చించారు. దాంతో వారు అంతా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దేశంలోని ఆలయాలు, దేవుడి మాన్యాలు, దేవాలయాలకు చెందిన ఆస్తులను ప్రభుత్వం పరిధి నుంచి తప్పించాలని వారు కోరారు. అప్పుడే సనాతన ధర్మ పరిరక్షణ నిలుస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో హిందుత్వవాదులకు అనుకూలంగా ఉండే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ తరహా డిమాండ్ రావడంతో దీనిని కేంద్రం అనుకూలంగా పరిశీలిస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ అన్నది ఈ రోజున అతి ముఖ్య అంశంగా హిందుత్వవాదులు ముందుకు తెస్తున్నారు. దాంతో పాటు హిందుత్వ దేవాలయాల మీద రాజకీయాల పెత్తనాన్ని నిరసిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఈ డిమాండ్ కి కేంద్రం కనుక మంచిగా స్పందించి ముందుకు అడుగులు వేస్తే 7.5 పదులు దాటిన దేశ స్వాతంత్ర చరిత్రలో అదొక కొత్త చరిత్రగానే ఉంటుందని అంటున్నారు. నిజంగా కేంద్రం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును నియమిస్తే కనుక జనసేన అధినేత పవన్ కి ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి కేంద్రం ఈ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తుందో.